పేద ప్రజల అసైన్మెంట్ భూములు 20 సంవత్సరాలు పూర్తయిందని చెప్పి తీసుకున్నారు. మనం చూస్తూ ఉంటే దాంట్లో 9,26,000 ఎకరాల్లో 4,21,000 ఎకరాలు అన్లాఫుల్గా జరిగిందని చెప్పి కూడా మీరందరూ కూడా నిర్ధారించడం జరిగింది. అంటే దాదాపుగా 45% అన్లాఫుల్గా జరిగిందని చెప్పి మీరే గౌరవ కలెక్టర్ గారు అందరూ చెప్పారు. కాబట్టి దాని మీద కూడా కఠినతరంగా వాళ్ళు ఎవరైతే తప్పుదోవలు తీసుకున్నారో వాళ్ళకి గుణపాఠం వచ్చే విధంగా తదుపరి కార్యాచరణ కూడా తప్పకుండా ముఖ్యమంత్రి గారు చెప్తామని చెప్పేసి కూడా తెలియజేస్తా ఉన్నాం. అలాగే ఏదైతే 10 ఏళ్లలో అమ్ముకోవచ్చని చెప్పి ఇళ్ల పట్టాలు ఇచ్చారో దాంట్లో కూడా పెద్ద స్కామ్ జరిగిన విషయం మీ అందరికీ తెలిసిందే. ఏదైతే 22,80,000 లబ్ధిదారుల పేర్లు నమోదు చేసుకుని వారు ఇళ్ల పట్టాలు ఇచ్చుకున్నారో రిజిస్ట్రేషన్ అప్పుడు పిలిస్తే 7,08,000 మంది గైరాజయ్యారు. అంటే వాళ్ళ అనువాయులు బినామూలు పేరు మీద తీసుకున్నటువంటి పరిస్థితి. కాబట్టి తప్పకుండా వాళ్ళపైన కూడా చర్య తీసుకునే విధంగా, అలాగే ఎవరైతే ప్లాట్లు తీసుకున్నారో వాళ్ళకు కూడా మళ్ళా అమ్ముకుని ఉంటే పిఓటి కింద తగిన చర్యలు కూడా తీసుకోవాల్సిన అవసరం ఉంది. అలాగే ఏదైతే గత సంవత్సరంలో 45,000 ఎకరాలు అసైన్మెంట్ చేశారో కేవలం వాళ్ళ పార్టీ నాయకులకు ఇచ్చారని చెప్పి అది కూడా స్పష్టంగా మనకు తెలుస్తూ ఉంది. కాబట్టి ఏదైతే మనం ఈ యొక్క రెవెన్యూ సదస్సుల్లో మనం వెళ్తా ఉన్నామో, ఎందుకంటే హైయెస్ట్ గ్రీవెన్స్ వచ్చినటువంటి డిపార్ట్మెంట్ రెవెన్యూ డిపార్ట్మెంట్. భూమి వివాదాలే అత్యధికంగా వచ్చినాయి. ఎందుకంటే ఈ ప్రభుత్వం ఏర్పడి 6 నెలలు అయింది. 6 నెలల్లో టోటల్గా వచ్చినటువంటి ఫిర్యాదు దాదాపుగా 98,000, అంటే రెవెన్యూ అండ్ స్టాంప్స్ రిజిస్ట్రేషన్ కలిపి. దాంట్లో దాదాపుగా 60% మనం రిజాల్వ్ చేశాము. అయినప్పటికీ కూడా ప్రతి ఒక్క సమస్య కూడా వారి దగ్గరికి వెళ్ళి సమస్య పరిష్కరించాలి. ఏదైతే పరిష్కరించగలమో అక్కడే పరిష్కరించే విధంగా కార్యాచరణ రూపకల్పన చేసుకుని మనం 6వ తారీఖు నుంచి రెవెన్యూ సదస్సులు చేస్తా ఉన్నాం. అవి కూడా గ్రాండ్ సక్సెస్గా చేయాలి. ఏవైతే అక్కడే చేయగలమో అయ్యే చేసి, ఎవరైతే అధికారులు దానికి తప్పు చేసిన కార్యక్రమం ఎవరు చేసి ఉండుంటే వాళ్ళకు కూడా సస్పెన్షన్ కూడా చేసే విధంగా, ఎందుకంటే అధికారులు ఎవరైతే డబ్బు కాశపెట్టి చేశారో వారిని కూడా విడిచిపెట్టే విధంగా కాకుండా ఏదైతే మనము రెవెన్యూ సమస్యల పరిష్కారం కోసం తీసుకొచ్చే చర్యలు ఏదైతే ఉన్నాయో, ప్రవేశపెడుతున్న కార్యక్రమాలు ఏదైతే ఉన్నాయో, రెవెన్యూ శాఖ చరిత్రలో అధ్యయనం చేసే విధంగా ఇవన్నీ కార్యక్రమాలు కూడా మనం చేయాల్సిన అవసరం ఉంది.